హలో ఫ్రెండ్స్, బుజ్జి 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 ఇప్పుడు ఎక్కడ విన్నా కానీ ఈ విధమైనటువంటి పేరు వినపడుతుంది. మాక్సిమం సినిమా రివ్యూవర్స్ మాట్లాడితేనో ఇంకా నార్మల్ యూట్యూబర్స్ మాట్లాడితేనో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ టెక్ యూట్యూబ్ ఛానల్కి చెందిన ప్రతి ఒక్కరు కూడా బుజ్జి గురించి మాట్లాడుతున్నారు అనమాట. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అసలు బుజ్జి ఎందుకంత స్పెషల్? మీరు టీజర్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే భైరవాని బుజ్జి బేభత్సంగా ఏడిపిస్తుంది. కార్ స్పీడ్గా పోని బుజ్జి అంటే ఈ కార్ కెపాసిటీ ఇంతే భైరవా అని చెప్పింది అనమాట. ఇజ్జే బుజ్జి అంటే అజ్జేదో, అజ్జే బుజ్జి అంటే ఇజ్జేదో. మరి ఎంత సతాయిస్తున్నప్పటికే బుజ్జి ఎందుకు అంత స్పెషల్? ఎంత లో బడ్జెట్తో, ఇంత లో ఇంజన్ సీసీతో బుజ్జి విలన్ని ఎదుర్కోగలదా? అది కాక 2898 అంటే 2898 సంవత్సరం అంటున్నారు. మరి ఆ సీసీని ఈ బుజ్జి తట్టుకోగలదా అనేటటువంటిది క్లియర్గా క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సిందే, నిన్న రామ్ చరణ్ అయితే వెళ్ళి బుజ్జిని టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. చేసి వావ్ అస్సం అని చెప్పింది అనమాట. ఇది ఏదైతే ఉందో దాదాపు 100 సంవత్సరాల తర్వాత 50 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి వెహికల్, కానీ నాగశ్విన్ పుణ్యం అని చెప్పి మనం ఇప్పుడే చూడడం జరుగుతున్నాం. ఈ విధమైనటువంటి వెహికల్ ఇప్పుడు ఇండియన్ రోడ్స్ మీద మనం నడిపినాం అనుకోండి, దాని స్పీడ్కైనా అది వెళ్ళేటటువంటి స్పేస్కైనా ఇండియన్ రోడ్స్ అయితే సరిపోవని చెప్పి తనైతే తెలియజేయడం జరిగింది. అది కాక దానికోసం ఒక స్పెషల్ గ్రౌండ్ తీసుకొని అక్కడ పెద్ద పెద్ద రోడ్లు పెట్టి మరి టెస్ట్ డ్రైవ్ అయితే చేపించడం జరుగుతుంది. ఒక రామ్ చరణ్తో కాదు, ఆ తర్వాత నాగ చైతన్య ఆల్రెడీ చేసిండు, అఖిల్ రాబోతున్నట్ట, అల్లు అర్జున్ రాబోతున్నట్ట, పుష్పకి సంబంధించింది కూడా ఈ బుజ్జి ఈవెంట్ లో కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మూవీ టీం అయితే అఫీషియల్ గా తెలియజేసింది. ఇక్కడ మన అమితాబ్ బచ్చన్ గారి టీజర్ రిలీజ్ చేశారు, ప్రభాస్ గారి టీజర్ రిలీజ్ చేశారు. అయినప్పటికీ బేభత్సమైనటువంటి ఈవెంట్ ఏం పెట్టలా, కానీ బుజ్జిని రివీల్ చేస్తున్నప్పటికే బేభత్సమైనటువంటి ఈవెంట్ పెట్టడం జరిగింది. సో మనకు అర్థమయ్యేది ఏది అని అంటే, ఈ కల్కి మూవీలో బుజ్జి ఏదైతే ఉందో చాలా స్పెషల్ గా ఉండబోతుంది అనేటటువంటిది అర్థమవుతుంది. దాదాపు ఈ బుజ్జిని తయారు చేయడానికి వాళ్ళకి 7 కోట్లు ఖర్చు అయిందంట. అది కాక 3 సంవత్సరాల నుండి వాళ్ళు కష్టపడ్డారంట. నాగశ్విన్ మహానటి సినిమా తీస్తున్నప్పుడే ఈ విధమైనటువంటి ఒక వెహికల్, యునిక్ వెహికల్, ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా కూడా కనపడనటువంటి వెహికల్ నేను తయారు చేయాలి, నేను చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో నాగశ్విన్ అప్పటి నుండి వేసుకున్నటువంటి ప్లాన్ ని ఇప్పుడు మహీంద్రాతో కలిసి వేరే వేరే బ్రాండ్స్ తో కలిసి కొలాబరేట్ తయారు చేసిందే ఈ బుజ్జి అని చెప్పుకోవచ్చు. సో బుజ్జిని నార్మల్ గా తయారు చేసి రిలీజ్ చేస్తే సినిమాలో అంత ఇంపాక్ట్ ఉండదు, దానికంటూ ఒక బ్రెయిన్ పెట్టాలి. బుజ్జి బాడీ లేకపోయినప్పటికీ ఆ బ్రెయిన్ తో ఏదైనా సాధిస్తుంది అనేటటువంటిది చూపించాలి. అదంతా కూడా మనకి సినిమా ఇంట్రడక్షన్ లో చూపిస్తారు. బుజ్జి వితౌట్ బాడీ ఏం చేయగలదు అనేటటువంటిది చూపిస్తారు, విత్ బాడీ అది ఏం చేయగలదు అనేటటువంటిది మనం సినిమాలో చూడాలి. అంటే సెకండ్ హాఫ్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఏ వెహికల్ అయినా సరే చాలా రకాలుగా ఉంటాయి అనమాట. కానీ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే అనుగుణంగా బైక్ లాగా మారిపోగలదు, అనుగుణంగా హై స్పీడ్ వెళ్ళగలదు, అనులాగా గన్నుగుణంగా గన్ లాగా కూడా మారగలదు, గన్ మిషన్ లాగా మారగలదు. అది కాక మీరు టీజర్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మన కల్కి యొక్క షూస్ గురించి కూడా బుజ్జి డిస్కషన్ చేస్తుంది. అంటే ఆ కల్కి షూస్ కూడా బుజ్జిలో దొరుకుతాయి అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఒక్కలంటే ఒక్కలు మాత్రమే డ్రైవ్ చేయగలరు. ఎంత పెద్ద వెహికల్ అవుతున్నా కానీ దాన్ని తన శక్తితో, తన బాడీతో ఉపయోగించే ఈ బుజ్జి కొట్టగలదు, ఈ బుజ్జి చేసేయగలదు అనేటటువంటిది క్లారిటీగా చూపించారు. దాదాపు 5000 cc ఇంజిన్ కెపాసిటీతో దీనైతే తయారు చేయడం జరిగిందనట. ఇక దీని మైలేజ్ గురించి మాట్లాడితే మాట్లాడొద్దు అనేటటువంటిది చెప్పారు. ఇది కావాలి అంటే ఖచ్చితంగా ఒక బంక్ అయితే మెయింటైన్ చేయాలంట. బీభత్సమైనటువంటి పెట్రోల్ దాదాపు టెస్ట్ డ్రైవ్ కే ఒక 200 లీటర్ల దాకా ఖర్చు అయింది అని చెప్పి ఆ బుజ్జి వాళ్ళు చెప్పేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి ప్రోడక్ట్ మరి మార్కెట్లో లాంచ్ చేద్దాం అంటే, ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి 7 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇంకో దాన్ని తయారు చేయడానికి ఎత్తలేదన్నా కానీ 1 కోటి రూపాయలు ఖర్చు అయితే 1 కోటి రూపాయలు పెట్టి మన ఇండియాలో మెర్సిడీస్ బెంజ్ కొనొచ్చు, రోల్స్ రాయ్స్ అలాంటి కార్లు కొంటారులే. కానీ మరి మహీంద్రా కార్లు కొంటారా లేదా అనేటటువంటిది చూడాలి. మహీంద్రా ఓనర్ మట్టికే చాలా కాన్ఫిడెంట్ గా మేము బుజ్జిని అయితే ఖచ్చితంగా లాంచ్ చేస్తాం అనేటటువంటిది అయితే చెప్పి ఏం జరిగింది అనేటటువంటిది చూడాలి ఫ్రెండ్స్. సో నాగ చైతన్య వస్తుందంట, రామ్ చరణ్ వస్తుందంట, ఈ విధంగా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే వచ్చి బుజ్జిని టెస్ట్ చేస్తున్నారంటే ఇంకా అదంతా స్పెషల్ అనేటటువంటిది ఆలోచించుకుంటే మనం మట్టికి కల్కి గురించి, భైరవ గురించి, బుజ్జి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఆఫ్టర్ మూవీ రిలీజ్ ఖచ్చితంగా దీని గురించి ప్రతి ఒక్కరు డిస్కషన్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అదే కాక మీరు ఈ బుజ్జి టీజర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక స్టాచ్యూ కనపడుతుంది అనమాట. ఆ స్టాచ్యూ ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అది ఖచ్చితంగా కమల్ హాసన్ గారు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అది డివోషనల్ అనమాట. ఇప్పుడు 2004 తర్వాత జరిగినటువంటి స్టోరీని అండ్ పురాణాల్లో జరిగినటువంటి స్టోరీని, అశ్వత్థామ టైంలో జరిగినటువంటి స్టోరీని మిక్స్ చేసి మళ్ళీ ఆ తర్వాత 2898 అంటే ద్వాపర యుగం దాటి వెళ్ళిపోయి తర్వాత యుగంలో జరిగేటటువంటి ఏడీలో జరిగేటటువంటి స్టోరీని మనకి క్లారిటీగా చూపించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకే విధంగా అనిపించింది ఈ బుజ్జి యొక్క స్పెషాలిటీస్? ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటాయి. నమస్కారం.